ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుబీర్ మెడికల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణము మనకు 11వ తేదీన నేషనల్ డివార్మింగ్ డే ఉంది. అంటే దాన్ని నూలి పురుగు నివారణ దినోత్సవం అని అంటారు. అది ప్రతి సంవత్సరము మనకు 6 నెలలకు ఒకసారి భారతదేశం అంతటా జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నూలు పురుగు ఇన్ఫెక్షన్ రాకుండా మనకు ముందు జాగ్రత్తగా ఈ అల్బెండాజోల్ అనే టాబ్లెట్ ప్రతి స్కూల్కి వెళ్ళే పిల్లలకి 1వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం ఉన్న పిల్లలందరికీ ఈ నూలు పురుగు ఇన్ఫెక్షన్ రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి 6 నెలలకు ఒకసారి మనం అల్బెండాజోల్ టాబ్లెట్ ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఈ 11వ రోజున మనకు ఈ నూలు పురుగు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాము. సో అందరూ దీని గురించి అవగాహన చేసుకొని మీ పిల్లలందరినీ స్కూల్లో చదివే పిల్లలందరినీ వాళ్ళ స్కూల్కి పంపించి దీని గురించి ఏది కూడా అపోహ పెట్టుకోకుండా మీ పిల్లలందరినీ స్కూల్కి పంపించేసి అందరూ ఈ కలుషితమైన నీరు తాగకుండా మంచిగా వేడి చేసుకుని మన బోర్ వాటరు వేడి చేసుకున్న తర్వాత చల్లార్చిన తర్వాత తాగితే మనకు చిన్న వైరల్ జ్వరాలు రాకుండా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కొద్ది జ్వరాలు చూసిస్తే మనకు మన ఆరోగ్యం కూడా పాడకపోకుండా ఉంటుంది, జ్వరాలు రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత పరిసరాలతో పాటు అందరూ తప్పకుండా పరిసరాల పరిస్థితులతో పాటించాలి. ఏదైనా మీకు అత్యవసర పరిస్థితుల్లో సడన్గా మనకు అకస్మాత్తుగా చలితో పాటు జ్వరం రావడము, తలనొప్పి రావడము, ఇలా వామిటింగ్ ఏమైనా వస్తే మన దగ్గర మెడిసిన్స్ అన్ని మెడిసిన్స్ మనకు జ్వరం సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు తప్పకుండా మీరు మాకు సంప్రదించి ఇక్కడ పరీక్ష చేసుకొని మన వైద్యుల సూచన మేరకే మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుబీర్ నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరికీ నేను సూచించేది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం రోజుకి వర్షపాతం ఎక్కువైతుంది. కాబట్టి దీనివల్ల మనకు వాతావరణంతో పాటు మన నీళ్ళు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల మనకు కొన్ని ప్రమాదకరమైన కొన్ని వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. అవి డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, చికెన్గున్యా, ఫైలరిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్షపాతంలో నీళ్ళు ఎక్కువ పడే కొద్దీ మనకు నీళ్ళు కూడా నిల్వ ఉండే అవకాశం ఉంది. దానివల్ల దోమలు పెరిగి మనకు ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి మీరు మీ చుట్టుపక్కల పరిధిలో ఉన్న ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా ఉంచుకోవాలి. దాంతోపాటు దోమలు కుట్టకుండా మీరు